షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలుపును పురస్కరించుకొని తిమ్మాపూర్ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు 25 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు రాజాపూర్ మండలానికి చేరుకున్న సందర్భంగా రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తదనంతరం పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన నుంచి విముక్తి పొందిందని ఒక గడుసున్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కావడం సంతోషమని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఒకే తాటిపై నడిపించే నియోజకవర్గాలు షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, మక్తల్ ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచారని, వారు ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలను కంటికి రెప్పలా చూసుకుంటారని మా నమ్మకమన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ఒక రాజరిక పాలన నుంచి విముక్తి కలిగిందని, అదేవిధంగా మనకు ఒక గట్సున్న నాయకుడు చీఫ్ మినిస్టర్ కావడం, ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను ఒకే తాటిపై నడిపించే నియోజకవర్గాలు ఏవైతే మన షాద్నగర్ కానీ, జడ్చర్ల నియోజకవర్గం కానీ, దేవరకద్ర నియోజకవర్గం కానీ, మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ, మక్తల్ నియోజకవర్గం కానీ ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచిర్రో వాళ్ళు కష్టసుఖాలను అనుభవించి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఎవరైతే పేదరికంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను వాళ్ళు కంటి రెప్పలుగా కాపాడతారని మా యొక్క నమ్మకం. ఆ నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిందని, అదేవిధంగా షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ ఈ నియోజకవర్గాలలో మాకు నచ్చిన నాయకులు శంకరన్న కానీ, అనిరుద్ రెడ్డి అన్న కానీ, మన మధుసూదన్ రెడ్డి అన్న కానీ, మక్తలో శ్రీహర్ అన్న కానీ వీళ్ళందరూ మాకు నచ్చిన నాయకులు. కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము తిమ్మాపూర్ నుంచి బయలుదేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా అన్న కృష్ణన్న గారి పార్టీ ప్రెసిడెంట్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈరోజు మాకు ఘన స్వాగతం పలికింది. మేము చాలా సంతోషిస్తున్నాం. అన్నకు మాకు మా తరఫున, మా తిమ్మాపూర్ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాజాపూర్ అదేవిధంగా రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మేము ఈ యొక్కటి మీ ఆహ్వానాన్ని జీవితంలో మర్చిపోలేము అన్న. మేము ఇదే కాలినడకన వెళ్తున్నాం. మాకు ఇదే మంచి సన్మానాలు జరగాలి. మాకు 10 ఏళ్ల పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకు మంచి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఫస్ట్ మేము ముఖ్యంగా రాజాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.